నమస్తే, నేను మీ హరిత. థైరాయిడ్, డయాబెటిక్, గుండె సమస్యలు, ఒబేసిటీ, బీపీ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వీటన్నింటికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంది అని చెప్తున్నారు మాధవ్ బాగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నుంచి డైరెక్టర్ అండ్ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ కిషన్ గారు. ఆయనతోనే మాట్లాడదామా? సార్ నమస్తే. నమస్తే అండి. అసలు మాధవ్ బాగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి కదా, వాటి అవును. గురించి ఒకసారి చెప్తారా? ఈ మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా ఆల్మోస్ట్ 370 సెంటర్స్ ఉన్నాయండి. మన ఏపీ, తెలంగాణలో ఓహ్, 7 సెంటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కూకట్పల్లి, కుషాయిగూడ, హైదర్ షాకోట్, నల్లగండ్లలో ఉన్నాయి. అట్లాగే విజయవాడ, వైజాగ్, హన్మకొండ. ఈ విధంగా మన ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో 7 సెంటర్స్ ఉన్నాయండి. అంటే మామూలుగా మాధవబాగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ అంటేనే ఈ కార్డియాక్, గుండె సమస్యలు, బీపీ ఇలాంటి వాటికి చాలా స్పెషల్‌గా ట్రీట్మెంట్ చేస్తారు అని విన్నాను. నిజమేనా? అవునండి. మనకు మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్‌లో మెయిన్‌గా లైఫ్ స్టైల్ డిజార్డ్స్, మెయిన్‌గా కార్డియాక్ ఇష్యూస్ అండి. ఫస్ట్ మనము మాధవబాగ్ హాస్పిటల్స్ 15 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్‌గా కార్డియాక్ ఇష్యూస్‌ను ఎక్కువగా అడ్రెస్ చేసేవాళ్ళము. కానీ ఈ కార్డియాక్ ఇష్యూస్‌ని అడ్రెస్ చేస్తున్నప్పుడు దీనికి కారణమైనయి అనేది ఒక్కసారి మనము చూసుకుంటే వీటన్నిటికి కూడా డయాబెటిసు ప్లస్ ఒబేసిటీ, హైపర్‌టెన్షన్, ప్లస్ కొలెస్ట్రాల్ పెరగడం, ఫ్యాటీ లివర్, థైరాయిడ్ ఈ సమస్యల వల్లనే ఈ కార్డియాక్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి వాటి మీద వర్కౌట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయినటువంటి ఈ అన్ని డిసీజులను మనము పూర్తిగా తగ్గించే విధంగా మనము ట్రీట్మెంట్ చేస్తున్నాం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఈ థైరాయిడ్ వీటన్నిటికి లింక్ ఉంటుందా? డయాబెటిక్ వీటన్నిటితో పాటు దీనికి లింక్ అవుతుందా ఇది సమస్య? ఖచ్చితంగానండి. కార్డియాక్ అనేది మనము ఆల్మోస్ట్ ఈ సమస్యను ఎక్కువగా ఓన్లీ గుండె సంబంధించిన సమస్యగానే చూస్తాము. కానీ ఈ కార్డియాక్ అనేది ఏంటంటే ఈ గుండెకు రక్తనాళాలు సరఫరా చేసే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాపు రావడం వల్ల బ్లాకేజెస్ ఏర్పడతాయి. అంటే ప్లేక్స్, కొలెస్ట్రాల్ అక్కడ చేరి మనకు ఈ గుండెకు రక్త సరఫరా చేసేదాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఇది ఒక రోజులో ఏర్పడేది కాదండి. అంటే మనకు చాలా టైం పడుతుంది. కానీ మనకు వ్యాధి ముదిరిన తర్వాత గానీ, మనకు ఏదైనా ఒక చెస్ట్ పెయిన్ లాగా గానీ, లేదు అనంటే ఎడమ చేతి లాగడం గానీ, లేకుంటే దగ్గర నొప్పి రావడము, లేకుంటే అధిక స్వెట్ రావడము, ఏదో కొంచెము ఏదైనా వర్కౌట్ చేసగానే అలసట రావడము, ప్లస్ బ్రీతింగ్ డిఫికల్టీ ఇటువంటి లక్షణాలు కనబడ్డప్పుడు మనము ఆహ్, కార్డియాక్ సమస్య గురించి ఆలోచిస్తాం. కానీ దీనికంటే ముందే మన శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులకు ముఖ్య కారణము ఏవేంటి అంటే మనకు షుగర్ అంటే మనము డయాబెటిస్ చాలా రోజుల నుంచి ఉండడము, అన్‌కంట్రోల్‌గా ఉండడము, ప్లస్ హైపర్‌టెన్షన్ అన్‌కంట్రోల్‌గా ఉండడము, ఒబేసిటీ చాలా ఎక్కువ ఉండడము. ఇయన్నీ గూడా మనకు ఆహ్, ఈ కార్డియాక్ ఇష్యూ రావడానికి కారణమవుతుంటాయి. కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేసుకుంటే ఈ కార్డియాక్ సమస్యను మనము చాలా వరకు దూరంగా ఉండొచ్చు. నాన్ వెజ్ ఎక్కువ తినడం వల్ల, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఈ కార్డియాక్ ఇష్యూస్ వస్తాయా అండి? కార్డియాక్ ఇష్యూస్ గురించి ఆలోచించినప్పుడు ఎక్కువగా కొలెస్ట్రాలు పెరగడము, అంటే ఆయిల్ వస్తువులు తినడము, లేదంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడము అనేదే ఎక్కువగా అందరూ జనాల్లో ఉండే అపోహ. కానీ దీనికంటే ఎక్కువగా స్ట్రెస్ మరియు కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ వస్తువులు ఎక్కువ తీసుకోవడము, ప్లస్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఎక్కువ రోల్ క్రియేట్ చేస్తాయండి. ఇది ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కువగా ఉంటుంది. అంటే మానసిక స్ట్రెస్ అనేది 1, 2 గంటల్లో ఉంటే మనకు పెద్దగా అది శరీరం మీద ఎఫెక్ట్ ఏం కనబడదండి. కానీ రోజుల తరబడి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది బాడీలో బాగా చేంజెస్ తీసుకొనొస్తుంది. ఎలా అంటే మనకు ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే బాడీలో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపు అనేది ఏర్పాటు చేస్తుంది. ఈ వాపు అనేది ఎక్కడైనా జరగొచ్చు. బాడీలో వివిధ ఆర్గాన్‌లో జరగొచ్చు. లేదంటే రక్తనాళాల్లో జరగొచ్చు. ఒకవేళ రక్తనాళాల్లో ఈ వాపు ఏర్పడిందనుకోండి, అది గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తూ ఉంటుంది. ఇప్పుడు రక్తనాళాల గురించి చెప్పారు గదా! రక్తనాళాల శుద్ధి అంటారు. అది ఎందుకు చేస్తారు? ఏంటసలు?
ఈ రక్తనాళాలు శుద్ధి అనేది శరీరంలో బాడీలో ఉన్న అన్ని పార్ట్‌లకు, ఆర్గాన్స్‌కి రక్తము సరఫరా చేయడానికి ఈ రక్తనాళాలనేవి ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా గుండెకు రక్తనాళాలు కరోనరీ ఆర్టరీస్ అంటాం వాటిని. వాటిలో బ్లాకేజ్ ఏర్పడ్డప్పుడే మనకు ఈ ఆహ్, కార్డియాక్ స్ట్రోక్ అనేది వచ్చే అవకాశాలుంటాయి. వీటిని శుద్ధి చేయడము అంటే మనం ఈ శుద్ధి చేయడం అనేది మనము బయట ఏదైతే ఒక బ్రష్ చేసి లేదంటే ఏదైనా ఫ్లష్ చేసి శుద్ధి చేయడం లాంటివి అనేది చేయలేము అట్లా. కాకుండా దీన్ని దీర్ఘకాలికంగా అంటే ఏ విధంగా చేయగలుగుతామంటే ముందు ఏదైతే రక్తనాళాల్లో ఉన్న వాపును స్థిరీకరించడం. అంటే ప్లేక్స్ ఏర్పడతాయి గదా! వాటిని ఇంకా ప్లేక్స్ ఏర్పడకుండా వాటిని తగ్గియడము. అట్లాగే ఈ ఏర్పడిన ప్లేక్స్ అంటే ఏదైతే కొలెస్ట్రాల్‌ను స్థిరీకరించడం. అంటే అది చిన్న చిన్న ముక్కలుగా విడిపోకుండా జాగ్రత్త పడడం. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ముక్కలుగా విడిపోతుందంటే ఈ చిన్న చిన్న ముక్కలుగా ఏర్పడిన కొలెస్ట్రాలే మనకు కార్డియాక్ అరెస్ట్‌కి కారణమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ మన ఏదైతే బాడీలో ఉన్న గుండెకు రక్త ప్రసరణ చేసే బ్లాక్స్ ఏర్పడతాయి గదా! అంటే రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడడం రక్తనాళాల యొక్క సైజ్ తగ్గిపోతూ ఉంది. రక్త సరఫరా తగ్గిపోతుంది. ఇది ఏదైనా ఒక ప్లేక్ అనేది నా గడ్డలలో నుంచి బయటికొచ్చేసి రక్తంలో రొటేట్ అయిపోయి బ్లాక్‌లో ఇరుక్కొని పోతుందండి. ఆ ఇరుక్కొని పోయినప్పుడు గుండెకు పూర్తిగా రక్త సరఫరా తగ్గిపోద్దనమాట. దీన్నే మనం కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇది ఒక్క రోజులో జరిగేది కాదు. అనేది మనకు ఒక ప్రాసెస్‌లో జరుగుతూ ఉంటుంది గదా! అందుకే ఈ రక్తనాళ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం 3 చేస్తుంటాం. ఏందంటే ఏదైతే ఆల్రెడీ ఏర్పడిన కొలెస్ట్రాల్‌ను స్థిరీకరించడము. అంటే అది విడిపోకుండా చూసుకోవడము. అలాగే ఇంకా ఏర్పడుతుండే కొలెస్ట్రాల్‌ను కొంచెం స్లో డౌన్ చేయడము. ఆ తర్వాత మనం ఏదైతే ఈ ఆల్రెడీ ఏర్పడిన బ్లాకేజ్‌ను మెల్లగా మెల్లగా తగ్గియడము. ఇవి మనం చేయాల్సొస్తది. వీటికి ముఖ్యంగా మనము తీసుకునే ఆహారపు అలవాట్లు, ఆయుర్వేదిక్ మెడిసిన్సు, పంచకర్మ ట్రీట్మెంటు అండ్ లైఫ్ స్టైల్ ఇవన్నిటివి గూడా కీలక రోలు ప్లే చేస్తూ ఉంటాయి. ఈ బ్లాకేజెస్ ఏర్పడితే ఖచ్చితంగా స్టంట్స్ అయితే వేస్తూ ఉంటారు. ఆ స్టంట్స్ అవసరం లేకుండా కార్డియాక్ ఇష్యూస్‌లో సర్జరీ అవసరం లేకుండా మీరు ఏ విధంగా ఆయుర్వేదంలో ట్రీట్ చేయగలరు? ఇప్పుడు మనము ఈ కార్డియాక్ బ్లాకేజెస్ గురించి ఆలోచించినప్పుడు జనరల్‌గా మనకు స్టంట్స్ ఏయడము అనేది లేదంటే బైపాస్ సర్జరీ అడ్వైస్ చేస్తూ ఉంటారు. అది సర్జికల్ యాస్పెక్ట్ అండి. మాధవబాగ్ ఆయుర్వేద ఒక స్పెషాలిటీ ఏందంటే దీంట్లో మనం ఈ స్టంట్స్ వాడకుండా కేవలము మెడిసిన్సు, పంచకర్మ, డైట్ ద్వారా ఏదైతే ఆ బ్లాకేజెస్ ఉన్నాయో రివర్సల్ చేస్తామండి. అంటే కేవలం ఒక 2-3 నెలల్లో మనకు ఒక యాంజియోగ్రామ్ తీసుకున్నప్పుడు మెయిన్‌గా గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో 3 రక్తనాళాల్లో 70%, 80%, 90% బ్లాకేజెస్ ఉంటాయి. ఆ బ్లాకేజెస్‌ను మెల్లగా మెల్లగా మా యొక్క ఆయుర్వేదిక్ మెడిసిన్స్, పంచకర్మ, డైట్ కొంచెం స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ద్వారా రివర్సల్ చేసేసి వాటిని నార్మల్‌గా ఉండేటట్టు చేస్తుంటాం. ముఖ్యంగా ఈ స్టంట్స్ అనేటివి ఏం చేస్తూ ఉంటారంటే సర్జరీ మెథడ్‌లో ఈ స్టంట్స్ ఉన్నప్పుడు ఏదైతే ఆ రక్తనాళాల గడ్డలు అంటే బ్లాకేజెస్ ఏర్పడతాయి, ప్లేక్స్ ఏర్పడితే వాటిని రిమూవ్ చేయడం జరగదండి. వాటిని మనము దాన్ని ఒక బెలూన్ లాంటిది పంపించి వాటిని ఓపెన్ చేసేసి అంటే ఏదైతే కొలెస్ట్రాల్ గడ్డ ఉందో అక్కడ దాన్ని వెడల్పు చేస్తారు. ఆ రక్తనాళాలను వెడల్పు చేస్తారు. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ గడ్డలను తీసేయరు. ఆ గడ్డలను తీసేయకపోవడం వల్ల ఏందంటే, మళ్ళీ మన యొక్క లైఫ్ స్టైలు, ఫుడ్ హ్యాబిట్స్ అలాగే ఉంటే వాటి మీద మళ్ళీ పెరిగిపోయే అవకాశాలుంటాయి. ఆ విధంగా జరుగుతుంది. మళ్ళీ సెకండ్ టైమ్ గూడా మనం స్టంట్స్ చేయడము, లేదంటే స్టంట్స్ లేని సమయంలో బైపాస్ సర్జరీ చేయాల్సొస్తూ ఉంటది. ఈ విధంగా కాకుండా ఏదైతే ఆ బ్లాకేజ్‌ని కరగదీసామనుకోండి, అప్పుడు మళ్ళా మనకు ఏర్పడే అవకాశం ఉండదండి. బీపీ 2 టైప్స్. హై బీపీ, లో బీపీ. ఈ హై బీపీ ఉన్నవాళ్ళు డైలీ ఖచ్చితంగా మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. అలాంటి అవసరం లేకుండా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా? యెస్ అండి. ఖచ్చితంగా ఇప్పుడు మనము మాట్లాడిన ఏదైతే లైఫ్ స్టైల్ డిజీజెస్ అన్నీ కూడా ఒకసారి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపర్‌టెన్షన్ ఒకసారి వచ్చిందంటే బీపీ టాబ్లెట్ జీవితకాలం వాడాలి. లేదు డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం వాడాల్సింది. అట్లా కార్డియాక్ ఇష్యూస్ వచ్చినప్పుడు స్టాటిన్స్ కానీ లేకుంటే బ్లడ్ థిన్నర్స్ ఇవి జీవితకాలం వాడాలి అనేది అలాగే థైరాయిడ్‌లో కూడా జీవితకాలం మెడిసిన్ వాడాలనే ఒక ఇది ఉంటుంది. కానీ మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్‌లో ఏది కానీ ఒక 3 నెలలు నుంచి 4 నెలల టైంలో ఇవన్నీ కూడా రివర్సల్ చేసేసి, ఆ తర్వాత మెడిసిన్ అవసరం లేని లైఫ్ స్టైల్ అంటే నాట్ ఓన్లీ అలోపతిక్ మెడిసిన్స్, ఈవెన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా అవసరం లేని లైఫ్ స్టైల్‌ను మనము ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి డయాబెటిక్. ఇది దీర్ఘకాలిక వ్యాధి.
దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాన్ని నెగ్లెక్ట్ చేసిన కొద్దీ కాంప్లికేషన్స్ కూడా పెరుగుతుంటాయి. మీ దగ్గర డయాబెటిక్‌కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఈ డయాబెటిక్ అనేది నౌఏడేస్ ఇప్పుడు భారతదేశము వరల్డ్ డయాబెటిక్ హబ్‌గాను, అలాగే మన హైదరాబాదు ఈ డయాబెటిక్ హబ్‌గాను మనము ఆహ్, భావిస్తూ ఉంటాము. దీంట్లో మెయిన్‌గా చాలా మందిలో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి డయాబెటిక్ స్టార్ట్ అయిందంటే ఇనిషియల్‌గా చిన్న డోసు డైలీ ఒక 1 డోస్ తీసుకుంటూ ఉంటాము. ఆహ్, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ టాబ్లెట్ అవుతుంది. ఆ తర్వాత 2 టాబ్లెట్స్ అవుతాయి. ఆ తర్వాత ఇక ఈ మెడిసిన్స్ పనిచేయడం లేని స్టేజ్‌కి పోయి ఇన్సులిన్ స్టేజ్ వస్తూ ఉంటుంది. ఆ! సో, ఆ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే చాలామంది ఏమనుకుంటారు మెడిసిన్స్ వాడుతూ ఉంటాము. ఇక నాకేమి ఇబ్బంది ఏం లేదు. హెచ్‌బీఏవన్సీ 7-8 ఉంది. కంట్రోల్‌లో ఉంది అనుకుంటారు. కానీ అది లోపట ఈ ఆర్గాన్స్‌ని డిస్టర్బ్ చేయడము స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనకు బయట చూస్తే టెస్ట్ చేసినప్పుడు కంట్రోల్‌గానే కనపడుతుంది. కానీ లోపల ఆర్గాన్స్‌ను ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. అది నరాలను డిస్టర్బ్ చేయడం వల్ల వచ్చింది. లేదంటే రెటినా కంటి రెటినాను డిస్టర్బ్ చేయడము. లేదు అనంటే కిడ్నీస్‌ను డ్యామేజ్ చేయడము. లేదు అని అనుకుంటే కార్డియాక్ ఇష్యూస్‌ను. అంటే లాంగ్ టర్మ్ డయాబెటిస్‌లో ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి డయాబెటిక్ కార్డియాక్ బ్లాకేజెస్ ఏర్పడుతుంటాయి. ఈ విధంగా ఈ యొక్క డయాబెటిక్ వల్ల అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ అవి మనకు తెలియదు. అవి ముదిరిపోయి అవి 70%, 80% డ్యామేజ్ అయ్యే వరకు మనకు తెలియకుండా ఉంటుంది. సో, అట్లా కాకుండా ఉండాలి అని అనుకుంటే మనము ఈ మాధవబాగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో కేవలం 3 నెలల్లో ఆయుర్వేదిక్ మెడిసిన్సు, పంచకర్మ, డైట్, కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ అంటే రిసర్చ్ ఓరియెంటెడ్ అండి. ఎవిడెన్స్ బేస్డ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మనం కేవలం 3 నెలల్లో ఈ డయాబెటిక్ అనేది పూర్తిగా లేకుండా మెడిసిన్స్ అవసరం లేని లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసే విధంగా మనం చేస్తున్నాం. ప్రతి 10 మంది లేడీస్‌లో ఎక్కువగా చూస్తున్నాం థైరాయిడు. 5గురికి థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తుంది. ఇది పెరిగిపోవడానికి కారణాలేంటి? మీ దగ్గర సొల్యూషన్ ఉందా దీనికి? థైరాయిడ్‌కు మనము చూసినప్పుడు నౌఏడేస్ థైరాయిడ్ సమస్య అనేది చాలా ఎక్కువ పెరుగుతుందండి. అది ముఖ్యంగా లేడీస్‌లో ఇంకా చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ లేడీస్‌లో మళ్ళా ముఖ్యంగా ఏందంటే అది ఇన్‌ఫర్టిలిటీకి, ఒబేసిటీకి దారితీస్తూ ఉంటుంది చాలా మందిలో. దీనికి ముఖ్య కారణము లైఫ్ స్టైల్ ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. మనము వాడే ప్రాసెస్డ్ ఫుడ్డు గానీ, ప్రిజర్వేటివ్ ఐటెమ్ చేసిన ఈ చిప్స్ లాంటివి వాడడము, అలాగే బెవరేజెస్, కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడము, ప్లస్ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ గడపడము. ఈవెన్ చిన్న పిల్లల్లో గూడా వాళ్ళు స్కూల్‌కెళ్ళినప్పుడు ఈ స్టడీస్ యొక్క స్ట్రెస్సు, ప్లస్ ఇంటర్మీడియేట్‌కొచ్చినప్పుడు ర్యాంక్ యొక్క స్ట్రెస్సు, వీటన్నిటి వల్ల ఈ థైరాయిడ్ సమస్యలనేటివి బాగా పెరిగిపోయినాయండి. దీనికి గూడా ఒకసారి థైరాయిడ్ వచ్చిందంటే జీవితకాలం మెడిసిన్స్ వాడాలే. ఇనిషియల్‌గా 25 ఎంజీ నుంచి స్టార్ట్ చేసి 50 ఎంజీ, 75 ఎంజీ, 100, 125 ఎంజీ వరకు మెడిసిన్స్ అలా పెరుగుతూ పోతూ ఉంటుంది. అట్లా కాకుండా మా యొక్క మాధవబాగ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో థైరాయిడ్ అనేది కేవలం 3 నెలల్లో మేము యొక్క రిసర్చ్ ఓరియెంటెడ్ చేసిన పంచకర్మ ట్రీట్మెంట్స్ ప్లస్ మెడిసిన్స్, కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ వల్ల వీటిని 3 నెలల్లో మెడిసిన్ అవసరం లేని లైఫ్ స్టైల్ మనము ఎంజాయ్ చేయొచ్చు. ఏ జబ్బుకైనా మీకు 3 నెలల టైమ్ ఇస్తే చాలా సార్? అంటే పేషెంట్ టు పేషెంట్ కొందరికి ఆహ్, ఇప్పుడు డయాబెటిస్ ఉందనుకోండి, 3 నెలలనేది వాళ్ళ యొక్క హెచ్‌బీఏవన్సీ 10 వరకు ఉన్న వాళ్ళలో 3 నెలలని చెప్తూ ఉంటాము. కానీ 6, 7 వాళ్ళు ఉన్న వాళ్ళలో 1 ½ మంత్‌లోనే మనము ఈ డయాబెటిక్ రివర్స్ అనేది మనం చూయించొచ్చండి. ఈ డయాబెటిక్ రివర్స్ అనేది కూడా స్పెసిఫిక్‌గా ఎట్లా అంటే, ముఖ్యంగా మనము ఈ షుగర్ లెవెల్స్ చాలా మందిలో ఒక అపోహ ఉంటది. మెడిసిన్స్ వాడినన్ని రోజులు కంట్రోల్‌లో ఉంటుంది. మళ్ళీ వాడేసిన తర్వాత మళ్ళీ డయాబెటిక్ రివర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయంటాం. కానీ మేము ఒక 3 మంత్స్ ట్రీట్మెంట్ అంటే హెచ్‌బీఏవన్సీని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. ఈ హెచ్‌బీఏవన్సీలో 5.7 బిలోకి తీసుకొచ్చిన తర్వాత మనము ఒక జీటీటీ అని టెస్ట్ చేస్తామండి. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాం. దీంట్లో ఏందంటే మనం జనరల్‌గా ఒక షుగరు చాక్లేట్ గాని, ఒక 2 చాక్లేట్‌లు, ఒక స్పూన్ షుగర్ మనం టీలో కలుపుకొని తాగినప్పుడు జనరల్‌గా డయాబెటిక్ పేషెంట్స్ షుగర్ స్పైక్ అయ్యే అవకాశాలుంటాయి. కానీ ఈ జీటీటీ టెస్ట్ ఏందంటే ఒక 75 గ్రామ్స్ ఆఫ్ ఎలక్ట్రోల్ పౌడర్ మనం తీసుకునే ఎలక్ట్రోల్ పౌడర్ లాంటి పౌడర్‌ను మనం తాగిపిస్తాం. ఆ తర్వాత 1 అవర్‌కు, 2 అవర్స్‌కి టెస్ట్ చేస్తాం. మనకు ఆ షుగర్ లెవెల్స్ అనేటివి స్పైక్ కనబడవు. అంటే ఆల్‌మోస్ట్ 75 గ్రామ్స్ గ్లూకోజ్ తీసుకున్నాక కూడా స్పైక్ కనబడతలేవు అనంటే బాడీ మనం తీసుకునే ఆహారాన్ని నాన్ డయాబెటిక్ పేషెంట్ లాగా అబ్జర్వ్ చేస్తుంది అని అర్థం.
సో, ఆ విధంగా ఈ టెస్ట్ చేసిన తర్వాత మనం కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. అవి పాటించుకుంటే మనకి ఎటువంటి డయాబెటిక్ మెడిసిన్స్ ఈవెన్ ఆయుర్వేదిక్ గాని, అలోపతిక్ గాని వాడాల్సిన అవసరం ఉండదు. ఒబేసిటీకి ఏంటండి సొల్యూషన్? చాలా మంది డైట్ చేస్తూ ఉంటారు వెయిట్ తగ్గాలని. హ్మ్. ఆయుర్వేదంలో డైట్ చేయకుండా సొల్యూషన్ దొరుకుతుందా? హ్మ్. ఒబేసిటీ అనేది నౌఏడేస్ చాలా పెద్ద సమస్యనండి. ఎంత పెద్ద సమస్య అంటే, ఈ మన ప్రధానమంత్రి గారు గూడా చాలా సందర్భాల్లో ఈ ఒబేసిటీ గురించి ఆయన స్పీచుల్లో ముఖ్యంగా లాస్ట్ యోగా డే రోజు వైజాగ్‌లో ఆయన స్పీచ్ చెప్తున్నప్పుడు ఒక 10% ఆయిల్ ఫుడ్ తగ్గించుకోండి. ప్రాసెస్ ఫుడ్ తగ్గించుకుంటే ఈ ఒబేసిటీ అనేది కంట్రోల్‌లో వస్తుంది. అట్లాగే ఆయనే మనకు ఒక 10 మంది ఫిట్‌నెస్ ట్రైనర్లు అంటే అంబాసిడర్‌లను గూడా నిర్ణయించుకున్నాం మన దేశానికి. ఎందుకు అనంటే ఈ యొక్క లైఫ్ స్టైలు మన ఒబేసిటీ అంటే ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉంటే ఎంత ఉపయోగం అనేది జనాల్లో అవేర్‌నెస్ తీయడానికి మంత్రి అంటే వ్యక్తే ఈ విధంగా మనకు సూచనలు చేస్తున్నప్పుడు మరి మనం వాటిని పాటించాలి. ఈ ఒబేసిటీ అనేది ముఖ్యంగా ఓన్లీ ఫుడ్డు చేంజెస్‌తోనే మనం తగ్గించుకోలేమనండి. అట్లా దానికి కారణమైన మూల కారణం ఏందో తెలుసుకోవాలి. చాలా మందిలో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మూల కారణమవుతాయి. కొందరిలో నిద్ర లేకపోవడం కారణమవుతుంది. కొందరిలో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కారణమవుతుంటాయి. అంటే నేను కొంచెమే తీసుకుంటున్నాను కానీ 11:00 తీసుకుంటానంటారు. నైట్ 11:00 అది తీసుకుంటున్నా అంటారు. డైజెస్ట్ అది అవ్వడానికి డైజెస్ట్ ఛాన్స్ ఉంది. అవ్వడానికే కాదు. అది డిపాజిట్ రూపంలో ఉండిపోతుంది. అవును. అట్లా ఈ విధంగా మనకు మూలం ఏది? దాన్ని ఏ విధంగా మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనకు లాంగ్ టర్మ్ ఉంటుంది అనేది మనం చూసుకుంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నీ కూడా రివర్సల్ చేసుకునే అవకాశము 100% ఉందండి. ఏవైనా ఈవెన్ షుగర్ పేషెంట్స్‌లో జీవితకాలం మెడిసిన్స్ అవసరం లేదు. కార్డియాక్ పేషెంట్‌లో ముఖ్యంగా స్టంట్స్ బైపాస్ సర్జరీ అడ్వైజ్ చేసిన వల్ల ఇప్పుడు మా దగ్గర పేషెంట్స్ ఉన్నారండి. అంటే చాలామంది ఈ స్టంట్ ఒకసారి యాంజియోగ్రామ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియేట్‌గా సర్జరీ చేసుకోవాలి. లేదంటే బైపాస్ సర్జరీ చేసుకోవాలి, స్టంట్ ఏసుకోవాలంటారు. మా దగ్గర లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి కూడా వాళ్ళందరూ స్టేబుల్‌గా ఉండి ఈ బ్లాకేజెస్ అన్ని రివర్స్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఫైనల్‌గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏంటండి? ఎలా? ముఖ్యంగా మనం చాలామంది మన పేషెంట్స్ డయాబెటిక్ కానీ కార్డియాక్ గానీ మన యొక్క చాలామంది పేషెంట్స్ మన దగ్గర ఉన్నారండి. తగ్గించుకున్న వాళ్ళున్నారు. ఈవెన్ ఒక 74 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అతను డయాబెటిక్ క్రియాటిన్ పెరిగి డయాబెటిక్ వల్ల కిడ్నీ సమస్య వచ్చి క్రియాటిన్ పెరిగింది. అతనికి కూడా మన డయాబెటిక్ నార్మల్ తీసుకొచ్చి కిడ్నీ యొక్క క్రియాటిన్ వాల్యూని కూడా చేశాము. కార్డియాక్ పేషెంట్స్ బ్లాకేజ్ ఉన్న పేషెంట్స్ మన దగ్గర 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటూ నార్మల్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళని చూడొచ్చండి. ఏ ఇదే విధంగా మా యొక్క అంటే మా మాధవబాగ్ ఆయుర్వేద హాస్పిటల్‌ను అప్రోచ్ కావాలనుకుంటే మనకు హైదరాబాద్‌లో 4 సెంటర్‌లు ఉన్నాయండి. హన్మకొండలో ఒకటి, విజయవాడ, వైజాగ్‌లో ఉన్నాయి. మా ఫోన్ నంబర్ మీకు స్క్రీన్ మీద అవైలబిలిటీ ఉందండి. దాన్ని మీరు కాల్ చేసినప్పుడు మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని ప్రీ అపాయింట్‌మెంట్ అనేది కొంచెం ఖచ్చితం అండి. ఎందుకంటే పేషెంట్స్‌కి కొంత టైము స్పెండ్ ఇయ్యాల్సొస్తది. కాబట్టి ప్రీ అపాయింట్‌మెంట్ తీసుకొని రాగలరు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఒక అంటే మినిమమ్ ఒక 3 మంత్స్ మాకు టైమ్ ఇవ్వండి. జబ్బు ఏదైనా తగ్గిస్తాము. ఆయుర్వేదంలో అలాంటి సొల్యూషన్ దొరుకుతుంది అంటున్నారు. థాంక్ యూ. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.